హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంట్ అండ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగింది. వన్స్ అగైన్ వండర్ఫుల్ క్లోజ్ అనమాట అండి. స్ట్రైట్ 6 డేస్ మీరు చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో వండర్ఫుల్గా మనం ఈరోజు పాజిటివ్గా 114 పాయింట్లు నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అయితే చాలా మనం సెలబ్రేట్ చేసుకునే టైంలో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. సో వండర్ఫుల్గా పెరిగింది. బట్ ఈరోజు ఎఫ్ఐఎస్ 675 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో అయితే ఈరోజు డిఐఎస్ బయింగ్ చేశారన్నమాట అండి. అయితే ఎఫ్ఐఎస్ మనం చూసాం కదా, గత ప్రీవియస్ 2-3 డేస్ నుంచి కొంచెం బయింగ్ చేశారని చెప్పి. సో అయితే ఇంకా ఎఫ్ఐఎస్ బయింగ్ మొదలు పెట్టేశారా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూ పెరిగిపోతాయి అఫ్టర్ ఎండ్ అంటే ఆల్రెడీ దే స్టార్టెడ్ మళ్ళీ కొంచెం లైట్గా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి. సో ఇది ఓకే. సో మనం ఇక్కడ నుంచి ఇంకా అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, వండర్ఫుల్గా ట్రెండ్ రివర్స్ అయిపోయింది అని అనుకోవడానికి లేదని నా ఒపీనియన్ అనమాట అండి. సో ఎందుకంటే స్టిల్ జస్ట్ వీఆర్ హోవరింగ్ అరౌండ్ దట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట అండి. ప్రీవియస్గా కూడా ఇక్కడే రెసిస్టెన్స్ రావడం జరిగింది. అండ్ మేజర్ ఈవెంట్స్ మనకి ఈ మంత్ ఎండింగ్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఓకే, యూఎస్ ఫెడ్ కానివ్వండి, ఆర్బీఐ మానిటరీ పాలసీ కానివ్వండి, ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఏ విధంగా ఉంటుందని దాన్ని బట్టి సో నెక్స్ట్ మార్కెట్ మూవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అయితే ప్రైస్ యాక్షన్ వైజ్ చూస్తే కనుక సో బుల్లిష్నెస్ కంటిన్యూ అవుతుంది అనమాట అండి. సో వండర్ఫుల్గా ఈ ఛానల్ మీరు చూడొచ్చు అనమాట అండి, క్లైమ్ చేయడం జరిగింది. సో వండర్ఫుల్గా అప్ ట్రెండ్ వెళ్తుంది. సో అయితే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ఇన్ఫ్లెక్షన్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనం చూడొచ్చు అనమాట ఉండడం జరిగింది. సో అయితే ఇది బ్రేక్ అవే డెసిసివ్గా ఏదైతే లెవెల్ 16,700 లెవెల్ దాటి కనుక డెసిసివ్గా క్లోజ్ అవుతాయి కనుక 16,700 16,900 అంటే సో అప్పుడు వీ క్యాన్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు అనమాట అండి. ఎస్, ట్రెండ్ హ్యాస్ రివర్స్. సో మనం బుల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము, బుల్లిష్నెస్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి సో మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు అనమాట అండి. సో 17,000 లెవెల్ కూడా ఒక క్లియర్ రెసిస్టెన్స్ అనమాట అండి. సో ఒకవేళ ఇది రేపు సస్టైన్ అవినా కూడా 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట, విచ్ ఇస్ కన్సిడర్ టు బి లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అని చెప్తారు కదా. సో దాన్ని క్లైమ్ చేయగలిగితే అంటే దాన్ని కాంకర్ చేయగలిగితే కనుక సో అప్పుడు మన ట్రెండ్ రివర్స్ అయింది, లాంగ్ టర్మ్లో ట్రెండ్ రివర్స్ అయింది, బుల్లిష్నెస్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పొచ్చు అనమాట అండి. సో అయితే నేను చాలా చెప్తున్నాను కదండి, సో షార్ట్ టు మీడియం టర్మ్కి బుల్లిష్నెస్ కంటిన్యూ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నేను మనకు సమ్వేర్ బాటంలో మీకు చెప్పడం జరిగింది. సో నాస్డాక్ 100 ఈటీఎఫ్, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ అండ్ నిఫ్టీ ఈటీఎఫ్స్ ఎవరైతే ప్యాసివ్గా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ప్రీవియస్గా డిస్కస్ చేయడం జరిగింది. నౌ దే ఆర్ సిట్టింగ్ మోర్ దాన్ 10% ప్రాఫిట్. సో వండర్ఫుల్ ప్రాఫిట్స్ అందరూ కూడా ఎవరైతే పొజిషన్స్ తీసుకున్నారో దే ఆర్ ఎంజాయింగ్ అనమాట అండి ప్యాసివ్గా. సో వాళ్ళ మంచి రిటర్న్స్ అనేవి దే ఆర్ సిట్టింగ్ ఇన్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. సో అయితే ఇప్పుడు స్టాక్స్ మళ్ళీ బ్రేక్అవుట్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ దగ్గర లిమిటెడ్ ఇన్కమ్ ఉంటే ప్యాసివ్గా ఇన్వెస్ట్ చేసిన ఈటీఎఫ్స్ అమౌంట్ ఉంటుంది కదండి. సో దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆ మనీని యూ కెన్ ప్లే అనమాట అండి, రైట్. లేదు మీ దగ్గర ఇంకా ఎక్సెస్ క్యాష్ ఉందంటే కనుక యూ కెన్ గో ఫర్ బ్రేక్అవుట్ స్టాక్స్, మొమెంటమ్ స్టాక్స్కి వెళ్ళొచ్చు అనమాట అండి, రైట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఈరోజు వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అనమాట అండి క్లియర్గా. సో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది ఖచ్చితంగా, ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట అండి. సో త్రూ అవుట్ ఇంట్రాడే నేను ఈరోజు కొన్ని ఇంట్రాడే పొజిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఐ మేడ్ గుడ్ మనీ ఇంట్రాడే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్లో, ఐ మేడ్ గుడ్ మనీ అనమాట అండి. ఓకే, సో అది మీరు చూస్తే కనుక సో ఇంట్రాడేలో మొత్తం మీరు చూస్తే త్రూ అవుట్ సో బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూ అనమాట అండి. జస్ట్ కన్సల్టేషన్ అప్ కొంచెం స్లైట్గా రిట్రేస్ అయింది, మళ్ళీ అగైన్ బౌన్స్డ్ బ్యాక్ అనమాట. సో ఓవరాల్గా సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట అండి. సో ర్యాలీ, బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ వండర్ఫుల్గా మనం చూడడం జరిగింది. సో సోన్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ రెడీ టు క్లైమ్ 37,000 మార్క్ అనమాట అండి. హార్డ్లీ 300 పాయింట్స్ అవే ఫ్రమ్ కరెంట్ పొజిషన్ అనమాట. సో 37,000 లెవెల్స్ ఈజీగా క్రాస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లెట్ us hope so it will climb to 39,000 also. 37,000 క్లైమ్ చేయగలిగితే కంఫర్టబుల్గా, సో 39,000 కూడా పెద్ద కష్టం కాదనమాట అండి. సో ఐ థింక్ సో బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఆ లెవెల్స్కి వెళ్తుంది అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్స్ ఉంటే వీ కెన్ కీప్ టార్గెట్. సో కొంచెం ఆప్టమిస్టిక్గా 38,000 ప్లస్ 38,500 39,000 లెవెల్స్లో అప్పుడు కావాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బ్యాంక్ నిఫ్టీలో మేబీ బెటర్ చాయిస్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అండి. సో నేను ఆ లెవెల్స్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడానికి ఐ విల్ బి థింకింగ్ అనమాట. సో అదర్వైజ్ ఐ విల్ బి వెయిటింగ్. సో వెయిట్ చేద్దాం, లెట్ ఇట్ గో. సో మార్కెట్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం అనమాట అండి. సో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, మార్కెట్ చాలా వండర్ఫుల్గా పెరిగింది, బట్ మార్కెట్ డెప్త్ అయితే మాత్రం 50-50 అనమాట. నిఫ్టీ 500 కంపెనీస్లో సగం పెరిగి సగం తగ్గాయి అనమాట అండి. అండ్ మీరు చూస్తే కనుక నిఫ్టీ 50లో 32 కంపెనీస్ పెరిగినాయి, 17 కంపెనీస్ డిక్లైన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. అండ్ కంపెనీ రిజల్ట్ సీజన్ ఆన్ గోయింగ్ కదండి. రిజల్ట్ సీజన్ వచ్చినప్పుడు రిజల్ట్స్లో ఏదైనా కంపెనీ మంచి రిజల్ట్ ఇస్తే దాని రిలేటెడ్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ అన్ని వండర్ఫుల్గా పెరగడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. సో ఆ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, రైట్. సో బంధన్ బ్యాంకు వండర్ఫుల్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో యాక్చువల్గా నెట్ ప్రాఫిట్ పెరిగింది, బట్ మెయిన్ కన్సర్న్ ఇది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎన్పిఎస్ పెరిగినాయి. ఓకే,
క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానివ్వండి, సో నెట్ గ్రాస్ ఎన్‌పీఎస్ కానివ్వండి, నెట్ ఎన్‌పీఎస్ కానీ పెరిగినాయి. సో విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. సో ప్రాఫిట్స్ పెరుగుతున్నా కూడా ఎన్‌పీఎస్ పెరుగుతున్నాయనుకోండి, మళ్ళీ ప్రొవిజన్స్ పెంచాలి. సో అంటే కొంచెం అది కొంచెం కాషియస్‌గా ఉండాలన్నమాట అండి. సో బ్యాంకింగ్‌కి అది ప్రాబ్లమ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. రైట్. సో అందుకే మీకు రిజల్ట్ రెవెన్యూ అంతా బాగున్నా కూడా సో ప్రైస్‌లో మూమెంట్ లేదు. చూసారు కదా! సో ప్రైస్ ఏమీ సెలబ్రేట్ చేసుకోవట్లేదన్నమాట అండి. సో విచ్ ఈస్ క్లియర్ కట్ ఇండికేషన్. సో మార్కెట్ ఈ ఎన్‌పీఎస్‌ని కొంచెం కన్సిడర్ చేస్తారన్నమాట అండి. రైట్. నెక్స్ట్ టిన్ ప్లేట్ మీరు చూస్తే 65 ఉన్నది 85 రావడం జరిగింది. రెవెన్యూ కూడా 4 డిజిట్ ఫిగర్స్ రావడం జరిగింది. సో మ్యాగ్మనీ ఆర్గానిక్స్ వండర్ఫుల్ రిజల్ట్ వచ్చిందన్నమాట అండి. ఓకే. సో ఆ విధంగా మీరు చూస్తే కనుక సో ఫార్ సో గుడ్. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఫ్లాట్ అనమాట అండి. సో నథింగ్. క్రాంప్టన్ గ్రీవ్స్ ప్రాఫిట్ బాగా జంప్ అయింది. రెవెన్యూ కూడా మంచి వండర్ఫుల్గా జంప్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం అనమాట. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్రెండ్స్. రైట్. సో ఎప్పుడైతే అల్ట్రాటెక్ సిమెంట్ రిజల్ట్ బాగా వచ్చిందో కొంచెం, సో ఎప్పుడైతే అల్ట్రాటెక్ సిమెంట్ రిజల్ట్ బాగానే ఉందో, సో ఆ స్టాక్స్ సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు పెరగడం జరిగిందనమాట అండి. సో అండ్ అల్ట్రాటెక్ కూడా ఐ థింక్ నేను మీకు లాస్ట్ టైం షేర్ చేయడం జరిగింది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఐ థింక్ అండ్ సో లాంగ్ రిటర్న్ టైం ఫ్రేమ్లో ఇది రెసిస్టెన్స్ లైక్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది 5,200 లెవెల్ అని చెప్పి నా క్లయింట్స్ కూడా కొంతమంది పొజిషన్స్ తీసుకున్నారన్నమాట అండి. సో నౌ దే ఆర్ సిట్టింగ్ ఇన్ వెరీ డీసెంట్ ప్రాఫిట్స్ అనమాట. సమ్వేర్ హియర్ 5,200 లెవెల్లో మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 6,400 లెవెల్ క్లైమ్ చేయడం జరిగింది ఈరోజు మా అల్ట్రాటెక్ సిమెంట్ అనమాట అండి. ఓకే. అండ్ ఇట్ క్యాన్ ఈజీలీ గో అప్ టు 6,800 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో లెట్ us see ఏం జరుగుతుందో చూద్దాం. బట్ ఎర్నింగ్స్ అయితే సో బాగానే ఉన్నాయన్నమాట అండి. రైట్. అండ్ డిక్లేర్ డివిడెండ్ ఆల్సో 38 రూపీస్ డివిడెండ్ అది కూడా మీకు వస్తుంది అనమాట అండి ఇఫ్ యూఆర్ హోల్డింగ్. రైట్. సో అండ్ గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్ మీరు చూస్తే ప్రీవియస్ లాస్ ఇప్పుడు మంచి ప్రాఫిట్ రావడం జరిగింది. రెవెన్యూ కూడా వండర్ఫుల్గా 3 fold ఆల్మోస్ట్ జంప్ అవడం జరిగింది. సో వర్ధమాన్ టెక్స్టైల్స్ ఆల్సో డూయింగ్ గుడ్. అతుల్ మీరు చూస్తే కనుక ఫ్లాట్ అనమాట అండి. సో నథింగ్ స్పెసిఫిక్. సో ఈ విధంగా రిజల్ట్స్ చూస్తే కనుక సో ఫార్ సో గుడ్. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా రిజల్ట్ బాగా రావడం జరిగింది. సో రెవెన్యూ కూడా జంప్ అయింది. ఓకే. అండ్ కోఫోర్జ్ ప్రాఫిట్ కొంచెం పెరిగిందనమాట స్లైట్గా. రెవెన్యూ కూడా బాగానే ఉండడం జరిగింది. రైట్. అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఆల్మోస్ట్ చాలా వరకు బాగా పెరగడం జరిగింది 80%. ఎంఫసిస్ కూడా మంచి రిజల్ట్. హిమాద్రి స్పెషాలిటీ యాక్చువల్గా ప్రాఫిట్ తగ్గిందనమాట అండి. ప్రీవియస్గా ఇట్ వాజ్ ప్రాఫిట్, ఇప్పుడు లాస్లో రావడం జరిగింది. అయితే ప్రైస్ యాక్షన్ రీసెంట్ టైంలో చాలా మనకి హిమాద్రి స్పెషాలిటీ అయితే చాలా వండర్ఫుల్గా పెరిగింది కదా. సో అయితే ఇది యాక్చువల్గా ఫ్యామిలీ డిస్ప్యూట్ అది కూడా జరుగుతుంది సంథింగ్. అది మన దృష్టిలో కొంచెం కన్సిడర్ చేయాలన్నమాట అండి. సో ఫ్యామిలీలో సమ్ డిస్ప్యూట్ ఏదో జరుగుతూ ఉందన్నమాట అండి. అది సాల్వ్ అయిందో సంథింగ్ ఏదో చెప్పారన్నమాట అండి. సో ఫండమెంటల్గా అది కొంచెం ట్రిగ్గర్ అయింది, అది ప్లే చేయడం జరిగింది. బట్ అయితే రిజల్ట్స్ అయితే అంత ఎంకరేజింగ్గా లేవు, డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. యాక్చువల్గా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ 93 క్రాస్ అయితే అప్పుడు ఎంటర్ అవుదామని చెప్పి నేను ఆగడం జరిగింది. అయితే ప్రీవియస్గా మనం ఈ ప్యాటర్న్ నేను మీకు చాలా సందర్భాల్లో షేర్ చేస్తూ ఉంటాం కదా, ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఆ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ 70లో రావడం జరిగింది. 70 నుంచి 90కి సో వండర్ఫుల్గా ఆల్మోస్ట్ 20% దాకా స్టాక్ అనేది పెరిగిపోవడం జరిగిందనమాట విత్ గుడ్ వాల్యూమ్స్. అయితే మనం అలా డిస్కస్ చేసాం దీని గురించి. ఓకే. రైట్. బయింగ్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ తోటి వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. రైట్. సో ఈ విధంగా ఏంటంటే ఇట్స్ గోయింగ్ గుడ్ అనమాట అండి. సో రిజల్ట్ సీజన్ అంతా కూడా బాగానే ఉంది. సో కంపెనీస్ అన్నీ కూడా సో ప్రాఫిటబిలిటీ ఇట్స్ ఓకే. సో బాగానే ఉంది కాబట్టి సో మార్కెట్ సీరప్ చేస్తున్నాయి అనమాట అండి. చెప్పాను కదా, ఒక స్టాక్ వస్తే కనుక ఆ సెక్టర్లో మిగతా స్టాక్స్లో కూడా ఆ బజ్ అనేది ఉంది. ప్లస్ షుగర్ స్టాక్స్లో కూడా నిన్న మంచి మూమెంట్ వచ్చింది మార్కెట్లో. ఈరోజు కూడా కొన్ని స్టాక్స్ మొమెంటం కంటిన్యూ అవ్వడం జరిగింది. సో దానికి రీజన్ ఏంటంటే సమ్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ దే వాంట్ ఎంకరేజ్. ఎందుకంటే షుగర్ కంపెనీస్ చాలా డెట్ రిటర్న్ కంపెనీస్ అనమాట అండి. వాటిలో అప్పులు భారంలో ఉన్నాయి. ఎందుకంటే రైతులకి చెరుకు వాళ్ళ కొంటా ఉంటారు కదండి. సో ఆ బాకీలు చెల్లించడం కానీ ఇవన్నీ చాలా పెండింగ్ ఇష్యూస్ ఉండేవి అనమాట. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయడానికి గవర్నమెంట్ లైక్ మెథనాల్ బ్లెండింగ్ కానివ్వండి, సో రకరకాల ఇన్సెంటివ్స్ షుగర్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి చేస్తున్నారన్నమాట. చాలా షుగర్ ఫ్యాక్టరీలు నాకు తెలిసి నా ఏరియాలోనే చాలా షుగర్ ఫ్యాక్టరీలు యాక్చువల్ క్లోజ్ అయిపోయినాయి అనమాట అండి. ఒకప్పుడు ఏదైతే ఉంటుందో అదంతా లేదు ఇప్పుడు. సో మనం యాక్చువల్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం యాక్చువల్గా. రైట్. సో అది ఈజీ అని చెప్పి గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వడం, లేదంటే వాటికి సపోర్ట్ చేయడం, అప్పుల భారం ఇవన్నీ కూడా కంటే ఇంపోర్ట్ చేయడం సులువు అన్నట్టుగా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో అంటే ఆ ఇండస్ట్రీ కొంచెం ట్రబుల్లో ఉంది కాబట్టి సో దానికి కూడా కొన్ని ఇన్సెంటివ్స్, పిఎల్ఐ ఇలాంటివన్నీ రకరకాలు ఇస్తున్నారు కాబట్టి ఆ స్టాక్స్లో కూడా న్యూస్ వచ్చినప్పుడు బజ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. రైట్. కమింగ్ టు యూరోప్ ఫ్రెండ్స్, ఈరోజు మా యూరోప్ మార్కెట్స్ యాక్చువల్గా ఓపెన్ అవ్వడం కొంచెం డౌన్లో ఓపెన్ అయినప్పటికీ ఇట్ ఈస్ జస్ట్ గెయినింగ్ ద గ్రౌండ్. సో యూరోప్ కూడా బాగానే ఉందన్నమాట అండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చూస్తే కనుక మీరు నిన్న నాస్డాక్ ఇవన్నీ చూస్తే కనుక వండర్ఫుల్ అనమాట అండి. సో నేను చెప్పడం జరిగింది కదా, సో ప్రైస్ యాక్షన్ నాస్డాక్ ఆల్సో వన్ ఆఫ్ ది ఈటీఎఫ్స్ మనం లోలో బై చేయడం జరిగింది కదా.
వీ యాడెడ్ అనమాట. నేను ఎస్పెషల్లీ యాడ్ చేసుకోవడం జరిగింది. సో జస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ టార్గెట్ అనమాట అండి. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ 30-40% కైండ్ ఆఫ్ రిటర్న్. సో అది వచ్చేదాకా మేబీ లెట్ ఇట్ గో. ఒకవేళ ఇంకా ఏదైనా మళ్ళీ ఏదన్నా ట్రిగ్గర్ ఏదైనా ఫాలో వస్తే అగైన్ ఐ విల్ బి అక్యుములేటింగ్ కొంచెం లాంగ్ టర్మ్కి అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్లో డైరెక్ట్గా ఎక్స్పోజర్ తీసుకోవడానికి మనకి కొంచెం ఆప్షన్స్ టఫ్గా ఉంటాయి కదా. సో త్రూ ఈటీఎఫ్స్ ద్వారా మనం హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అండి. సో గ్లోబల్ జైంట్ కంపెనీస్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి. ఓకే, సో ఈ నాస్డాక్ 100 ఈటీఎఫ్స్ అనేది బెటర్ ఆప్షన్ నా ఒపీనియన్ అనమాట అండి. రైట్, అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ వన్స్ అగైన్ కొంచెం కూల్ అండ్ కామ్గానే ఉండడం జరిగింది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ అనమాట అండి. సో ఇండియా విక్స్ కూడా సో ఇట్స్ మెయింటైనింగ్ రైట్. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూవింగ్ యావరేజ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి. సో నిఫ్టీ ఆర్ఎస్ఐ మీరు చూస్తే కనుక బుల్లిష్ జోన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. 60 అబోవ్ 68 ఆ లెవెల్స్కి రావడం జరిగింది కదా. సో నిఫ్టీ నౌ ఎంటర్డ్ ఓవర్ బాట్ జోన్ అండ్ బుల్లిష్నెస్ మొమెంటం ఉన్నప్పుడు ఈ జోన్లో ఉంటుంది అనమాట. అయితే చాలా కాలం వరకు ఇదే జోన్లో ఉంటే కనుక చాలా అగ్రెసివ్గా పెరిగిపోతాయి అనమాట ఇండిసెస్. బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి బుల్లిష్నెస్ అనేది మనకి క్లియర్ కట్గా చూడొచ్చు అనమాట అండి. సో అందువల్ల వండర్ఫుల్గా మన మెయిన్ బ్రాడ్ ఇండిసెస్ రెండు కూడా సో మంచి మొమెంటంలో ఉండడం జరిగింది రైట్. అయితే ఈరోజు నిఫ్టీ అరౌండ్ 0.7% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 1.5% పెరగడం జరిగింది. సో క్లియర్లీ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది ఫైనాన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. సో అయితే బ్యాంక్ నిఫ్టీ గురించి మనం చూసాం కదా ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మంచి వీక్లీ టైం ఫ్రేమ్లో అది నేను డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఒక కైండ్ ఆఫ్ ఫ్లాగ్ టైప్ అనుకోవచ్చు, లాంగ్ టర్మ్ అది బ్రేక్అవుట్ వస్తుంది. ఒకవేళ ఇది రియల్గా కంటిన్యూషన్ వస్తే మాత్రం చాలా చాలా వండర్ఫుల్గా మనకి పెరిగే ఛాన్సెస్ అయితే మనకు ఉంటాయన్నమాట ఇండిసెస్. అయితే ఈరోజు వీక్ కంప్లీట్ అయింది కాబట్టి సో వీక్లీ క్యాండిల్ కూడా మీరు ఒకసారి చూస్తే కనుక సో వీక్లీ క్యాండిల్ క్లియర్లీ యూ క్యాన్ రైట్. సో ఈవెన్ నిఫ్టీలో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిఫ్టీలో కూడా కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అని అనుకోవచ్చు అనమాట అండి. సో ఇది బ్రేక్ అయితే కనుక లాంగ్ టర్మ్లో చాలా అప్ ట్రెండ్ అనేది వస్తుందని చెప్పి నేను చాలా లాంగ్ బ్యాక్ మీకు షేర్ చేయడం జరిగింది. అయితే ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందా, బ్రేక్ అవుతుందని మనం డౌట్ఫుల్గా ఉన్నాం కదా. సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. 15,200 నుంచి 16,700 అంటే ఆల్మోస్ట్ 1,500 పాయింట్లు సో నిఫ్టీ రికవర్ చేయడం జరిగింది 1 మంత్లో. ఈ వీక్ ఇట్ సెల్ఫ్ మీరు చూస్తే కనుక 16,700 నుంచి ఒక 16,700 అంటే 500 పాయింట్ల దాకా సో నిఫ్టీ అనేది పెరగడం అనేది మనకి క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్. సో అయితే ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉందన్నమాట అండి. ఆ రెసిస్టెన్స్ క్లైమ్ చేస్తే కనుక సో ఇట్ కెన్ గో సోర్ టు న్యూ హైస్ అనమాట అండి. సో కొత్త హైస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రైట్. అండ్ నిఫ్టీ ఐటీ వన్స్ అగైన్ ప్రెజర్ ఇట్ ఈస్ అండర్ పెర్ఫార్మింగ్. సో అది బాటమ్ అవుతుంది ప్రాసెస్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో అయితే ఇఫ్ ఇట్ మేనేజ్ టు బ్రేక్ అబౌట్ దిస్ లెవెల్ సో కొంచెం అప్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. లెట్ us see వాట్ హ్యాపన్స్. అయితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లు ఇంకా అంత వండర్ఫుల్ ర్యాలీ రాలేదు, అవి ఇంకా అవుట్ పెర్ఫార్మెన్స్ క్లియర్గా రాలేదన్నమాట అండి. విల్ వెయిట్ అండ్ సీ. సో వన్స్ నిఫ్టీ స్టాక్స్ బ్లూ చిప్ స్టాక్స్ ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ బాగుందో స్లోగా దే విల్ ఆల్సో పికప్ ద స్టీమ్, అవి కూడా సో రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అండి రైట్. ఓకే అండి. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్, ఈరోజు 2 స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి. యాక్చువల్గా జస్ట్ బిఫోర్ ఏదైతే ఈ రష్యా యుక్రెయిన్ ఇష్యూస్ రాకముందు ఇది నవకార్ కార్పొరేషన్ అనమాట అండి. యాక్చువల్లీ ఐ వాజ్ హోల్డింగ్, మేము పొజిషన్స్ తీసుకోవడం జరిగింది, బట్ వీ ఎగ్జిటెడ్ అనమాట అండి. మైనర్ లాసెస్ తోటి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. బట్ లుక్ ఎట్ ద ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ తర్వాత వండర్ఫుల్ బ్రేక్అవుట్ వచ్చింది అండ్ అగైన్ ఇట్ రెస్పెక్టెడ్ ద లెవెల్ అరౌండ్ 45 లెవెల్ అనేది మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఆల్మోస్ట్ సర్క్యూట్ పడిపోద్దా అన్నట్టుగా సమ్వేర్ 70-75 లెవెల్స్లో నేను బై చేశాను అండ్ మా క్లయింట్స్ కూడా బై చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ఆల్రెడీ ఒక 10 రూపీస్ అనేది ఇంట్రాడేలోనే యాక్చువల్గా పెరగడం జరిగింది. అండ్ లుక్ ఎట్ ద వాల్యూమ్స్ ఫ్రెండ్స్, వాల్యూమ్స్ అవి మీరు చూస్తే కనుక యాక్చువల్గా ఈ ఫిట్ మెయింటైన్స్ మార్కెట్లో కొంచెం సెంటిమెంట్ బాగుంటే కనుక సో స్టాక్ ఈజీగా 140 అండ్ 180 లెవెల్స్ కూడా వెళ్ళినా మన ఆశ్చర్యపోకలేదు. సో బై లుకింగ్ ఎట్ ద ప్రైస్ యాక్షన్ అయితే మాత్రం లాంగెస్ట్ కన్సల్టేషన్ తర్వాత ఇట్ బ్రోక్ ద బేస్. అంటే మీరు చూస్తే కనుక 2-3 ఇయర్స్ ఏదైతే ప్రీవియస్గా ఏదైతే బేస్ ఉందో మల్టీ ఇయర్ బేస్ అని అంటారన్నమాట అండి. సో మల్టీ ఇయర్ లెవెల్స్ని సో దాటి స్టాక్ పెర్ఫామ్ చేస్తుంది. బట్ ఫండమెంటల్గా వాట్ ఈస్ ద ట్రిగ్గర్ వీ హ్యావ్ టు సెర్చ్ అనమాట అండి. బట్ టెక్నికల్గా సో ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. సో నవకార్ కార్పొరేషన్ సో వండర్ఫుల్గా మనకి వెళ్తుందన్నమాట అండి. సో ఎవరైనా ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ 66 స్టాప్ లాస్ అనమాట అండి. 66 కింద వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోతే బెస్ట్. సో 80 లెవెల్ 75 లెవెల్స్లో దొరికితే ఎంటర్ అవ్వడం బెస్ట్ అనమాట అండి. సో 10 రూపీస్ స్టాప్ లాస్ యూఆర్ ఎయిమింగ్ మోర్ దాన్ 50-60 రూపీస్ అనమాట. అంటే 1:5-6 రిస్క్ రివార్డ్ కాబట్టి చాలా వండర్ఫుల్ బెట్ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్ రైట్. ఓకే, సో రిస్క్ రివార్డ్ చాలా చాలా ఫేవరబుల్గా
ఉండడం జరిగిందనమాట. రైట్. సో నెక్స్ట్ స్టాక్ ఆఫ్ ద డే ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ ఆల్రెడీ ఇన్ఫాక్ట్ నిన్న మీకు షేర్ చేయడం జరిగింది. సో కజారే సిరామిక్ చూస్తూ ఉండండి, కీప్ ఇట్ ఇన్ యువర్ రాడార్. సో వండర్ఫుల్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఉందని చెప్పి నిన్నే మీకు షేర్ చేయడం జరిగింది కదా. ఓకే, సో లుక్ ఎట్ దిస్. సో క్లియర్ కట్గా ఈరోజు విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్ తోటి టుడే ఇట్ గేవ్ ఏ బ్రేక్అవుట్ విచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్. సో నిన్న ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదా. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేసిన బ్రేక్అవుట్ ఏదైతే ఉందో అది ఈరోజు మనకి రావడం జరిగింది. సో ప్రైస్ అయితే 1028, రైట్, అంటే 1128 ఆ లెవెల్స్లో ఉండడం జరిగింది. రైట్. ఓకే, సో వండర్ఫుల్గా ప్రైస్ యాక్షన్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే రీసెంట్గా రిజల్ట్ బాగా వచ్చిందని మనం అనుకోవడం జరిగింది, చూసాం కదా. ఆ రిజల్ట్ బాగా వచ్చింది, ప్రైస్ కూడా రీసెంట్గా కరెక్షన్ అవ్వింది కాబట్టి సో ఎంట్రీ మంచి ఎంట్రీ అని నాకు అనిపించింది అనమాట. సో నేను కూడా పొజిషన్ తీసుకున్నాను అనమాట అండి. ఓకే, ఐఎమ్ లుకింగ్ ఆప్టమిస్టికల్లీ టువర్డ్స్ 1300 ఆ లెవెల్స్కి నేను టార్గెట్ 1280 అట్లీస్ట్ 1280 లెవెల్స్కి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట, విచ్ ఈస్ అరౌండ్ 150 రూపీస్ ఫ్రమ్ కరెంట్ లెవెల్ అనమాట అండి. సో ఆ లెవెల్స్ దాకా వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. రైట్. అనదర్ కాంపిటేటర్ కజారా సెరామిక్ దానికి కాంపిటేటర్ సెరామిక్ సెగ్మెంట్లోనే సెరా శానిటరీ వేర్ అది కూడా కొంచెం ఈరోజు ప్రైస్ యాక్షన్ బాగుందన్నమాట అండి. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ సమ్ ఓకే, సో గుడ్ బౌన్సింగ్ ప్రైస్ యాక్షన్ అనేది. బట్ అయితే రెండు చార్ట్లలో మీరు చూస్తే కనుక కజారియా ఈజ్ ద డామినేటింగ్ చార్ట్ అనమాట అండి. సో కజారియా అనేది చాలా వండర్ఫుల్గా అనిపించింది చార్ట్ ప్యాటర్న్. కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో ఐ ఎక్స్పెక్ట్ మోర్ మొమెంటమ్ ఇన్ దట్ స్టాక్ అనమాట అండి. రైట్. లెట్ us see వాట్ హ్యాపెన్స్. మార్కెట్ మన గురించి ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసిందో చూద్దాం. మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, సో ఎనీ ట్రిగ్గర్ మళ్ళీ రివర్సల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అది ఎప్పుడు మర్చిపోద్దు. ఎలాగని చెప్పి మనం ఎప్పుడు ఫీర్ భయపడతా ఉంటే వీ కెన్ ఎవర్ డూ అనమాట, ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి. దట్ ఈస్ వై నేను నాకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని రీసెంట్ మార్కెట్ కండిషన్స్కి అనుగుణంగా మార్చడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఐఎమ్ యాడింగ్ పొజిషన్స్, యావరేజింగ్ అప్, పిరమిడింగ్ అని చెప్తా ఉంటాను కదండి. సో నేను పొజిషన్స్ తీసుకుంటాను ఇమీడియట్గా. మార్కెట్ లెట్ ద మార్కెట్ టెల్ ఎస్ యు ఆర్ రైట్. సో నువ్వు రైట్ అని చెప్తే మార్కెట్ దెన్ వీల్ యాడ్, స్లోగా యాడ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట అండి. మార్కెట్ బ్రేక్అవుట్ వచ్చింది, అంతా బాగానే ఉంది, కానీ మార్కెట్ సమ్ టైమ్స్ సెంటిమెంట్ చేంజ్ అయిపోద్ది, లేదంటే న్యూస్ చేంజ్ అవ్వచ్చు, సంథింగ్ మార్కెట్ గ్లోబల్ జియోపొలిటికల్ ఇష్యూస్ రావచ్చు. వన్స్ రివర్స్ అయితే మాత్రం నేను తక్కువ పొజిషన్ యాడ్ చేశాను కదా, తక్కువ స్టాప్ లాస్ అంటే తక్కువ లాస్ తోటి ఐ విల్ బి అవుట్. బట్ లెట్ us say if it is continuing, I will be adding, keep on adding అండ్ ఐ విల్ బి హోల్డింగ్ యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ టార్గెట్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో ఐ కెన్ ఎక్స్పెరిమెంట్ మోర్ స్టాక్స్ చేయొచ్చు, బట్ ప్యాటర్న్స్ టెక్నికల్గా నేను ఫాలో అవుతున్నాను కాబట్టి సో ఐఎమ్ డూయింగ్ రైట్ గుడ్ మ్యాథ్ అంటారు అనమాట అండి. అంటే రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ రెండు కూడా మనం ప్రాపర్గా చేస్తున్నట్టు అవుతుంది అనమాట. రైట్. దీని గురించి సమ్ అదర్ టైం డీటెయిల్డ్గా నేను ఒక వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి. లెట్ us hope so, ఇఫ్ టైం పర్మిట్స్ డెఫినెట్గా సో ఒక డీటెయిల్గా సో మనం ప్లాన్ చేద్దాం అనమాట అండి. సో దీని గురించి ఈ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, దీని గురించి డీటెయిల్గా నేను ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, అదేవిధంగా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లెంటన్ న్యూస్ ఛానల్ కూడా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.